పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘమునకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. అంటే పరిశుద్ధుడైన పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘమునకు ఆయన లేఖ రాస్తూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మీ ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అని అంటే, ఆయన మన ఎడల ఎంత భారము కలిగి మన ప్రతి విన్నపాన్ని కూడా పౌలు భక్తుడు వింటూ, ఆ విన్నటువంటి మన ప్రార్థనను, అంటే అలనాడు తెస్సలోనిక సంఘస్థులు చేసిన ప్రార్థనను ఆయన ప్రభు పాదాల దగ్గరకు తీసుకుని వచ్చుతూ ఉండేవాడట. అలాగే ఈరోజు మనం చేస్తున్నటువంటి మన ప్రార్థనలు కూడా వినడానికి మన తండ్రి మనకు సమీపస్తుడుగా ఉన్నాడు కనుక అంత భారము కలిగి మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికుల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.